సంగారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి నవాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు. వార్డులోని మౌలిక సదుపాయాల లోపాలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అభ్యర్థి నవాజ్ స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, భవిష్యత్లో వార్డు అభివృద్ధికి చేపట్టనున్న కార్యాచరణపై అవగాహన కల్పించారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. 6వ వార్డులో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అభ్యర్థి నవాజ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నా కష్టము చూసి కరెక్ట్ అయిన వ్యక్తి ఇతనికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు వేరేలు చేసినా కానీ వాళ్ళను తలబొగ్గకుండా ఎవరైతే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిరో అట్టి సేవలను గుర్తించి ఈ యొక్క బీఫామ్ అనేది 6వ వార్డు నుంచి నవాజ్ అని నాకు ఇవ్వడం జరిగింది. నేను దానికి తగ్గట్టే నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీజేఆర్ గారి అభిమానాన్ని చొరగొని నాకు సంగారెడ్డిలో ఇప్పుడు నవాజ్ అని అంటారు. సంగారెడ్డిలో ఏమంటారు? టీజేఆర్ నవాజ్ అని అంటే నేను ఆయనకు ఫాలోవర్ను, అంటే నేను లీడర్ను గాను, నేను టీజేఆర్ గారికి ఫాలోవర్ను. గతంలో ఎన్నిసార్లు నా కోసం సారు ఏదైనా కావాలని చేసిండు కానీ నేను అప్పుడు సార్కి ఏం చెప్పినా, సార్ నాకేమొద్దు సార్ అన్న, నాకు ఎప్పుడైతే సారు నాకు కావాలని నాకు ఎప్పుడైతే ఏ అవసరం ఉన్నదో అత్యవసరంలో నాకు ఏ సాయం కావాలో మా సారు చేస్తాడు అని నాకు బలమైన నమ్మకం. బలమైన అంటే ఇంత 1000 ఏనుగుల బలం నాకు. నా సారు నాకు నేను ఆపదలు ఉన్నప్పుడు నాకు పని చేస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు. ఆ నమ్మకంతో 25 ఏళ్ళు నేను ఈ పార్టీలో కొనసాగించిన. దానికి గుర్తింపుగా ఎన్ని ఒత్తిడులు వచ్చినా కానీ 6వ వార్డుల నవాజ్కే టికెట్ వేరేవాడికి ఇవ్వడం జరగదు. ఎన్ని ఒత్తిళ్ళు అంటే సారు ఒక్కొక్క రోజు నిద్రపోని రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 6వ వార్డు ఇంత ప్రెషర్ ఉన్నది నాకు, నేనేం చేయాలి. అయినా కానీ సారు ఎవరి ప్రెషర్కు తలగ్గకుండా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేసిండో 25-30 సంవత్సరాల నుంచి వారికి టికెట్ ఇస్తా అని చెప్పేసి అందరికీ నమ్మించి నాకిట చెప్పిండు, నువ్వు టికెట్ వచ్చింది కదా అని కాళ్ళు వారదాపి పండుకోవద్దు, అహర్నిశలు కృషి చేయాలి. నేను వెంట నువ్వు ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, డైలీ రిపోర్ట్ తీసుకుంటున్నావు, అందరికీ ఏమేం చేస్తున్నావు చెప్తా. కాబట్టి కష్టపడి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి ఓటు వేయించుకొని గెలిపించుకోరా, ప్రజలకు చెప్పు. ఏం చెప్పండి, ఏ హామీలు ఉన్నా ఏ పెండింగ్ పనులు ఉన్నా అవి చేపించేసి మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీని పేరు చేయాలి. నేను నీకు టికెట్ ఇచ్చినందుకు నాకిట మంచి నా శిష్యుడిగా గుర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని సార్ చెప్పిండు. కాబట్టి సారు అభిప్రాయం మేరకు, సారి ఆలోచన విధానం బట్టి వాళ్ళు అందుబాటులో ఉండి సారు ఎట్టి చెప్తే సార్ ద్వారా నేను యొక్క వార్డు అభివృద్ధి పనులు చేస్తాను. ఇంతవరకు ఇప్పుడు గతంలో ఉన్నప్పటి నుంచి గతంలో నేను ఓడిపోయినా, మళ్ళీ అంతకుముందు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. అయినా కానీ నేను వెనుదిరగకుండా, అలసిపోకుండా, నిరాశ చెందకుండా ప్రజల అందుబాటులో ఉండి ప్రజల కోసము నేను పనిచేయడము జరిగింది. ఇట్టి సేవలను గుర్తించి సార్ టికెట్ ఇచ్చింది కాబట్టి అహర్నిశలు కృషి చేస్తా అని మనవి చేసుకుంటున్నాను. మరి ఒకటి ఏంటంటే ఇప్పుడున్న అభ్యర్థులు రాజా గౌడ్ గారు బీజేపీ అభ్యర్థి. ఆయన ఇంతవరకు ఒక వార్డులో ఉన్న 10 మంది పేర్లు చెప్పానండి. రాజా గౌడ్ గారి 10 సమస్యలు 10 సమస్యలు ఇట్టి సమస్యలు తీర్చమని చెప్పండి. అయిపోయింది. ఆయనకు తెలియదు, 10 మంది తెలియదు, ఎవరు తెలియదు. ఆయన వృత్తిపరంగా డాక్టర్ అనేది పెద్ద హాస్పిటల్ పెట్టి గవర్నమెంట్ పరంగా వచ్చే పనులను విడిచిపెట్టి ఇలా ఇచ్చిండు. తర్వాత ఆయన సేవనే చేయాలనుకుంటే ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ పెట్టి ప్రజల సేవలు అందించాలి. అయిపోయిందా? ఆయన అట్లా చేయడు, ఏదో విధానాల్లో తీసుకొచ్చి చెప్దామనుకుంటున్నాను. ఇంకోటి టీఆర్ఎస్ అభ్యర్థి కూడా లోకల్ అంటే లోకలే, కానీ నా వార్డు కాదు. నా వార్డు గురించి అభివృద్ధి ఏమైంది, పెండింగ్ పనులు ఏమన్నా అవి ఏం చెప్పాడు. ఒక 10 పెండింగ్ పనులు అని చెప్పమానండి, కానీ ఏ సమస్యను వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి నిలబడ్డారు. తర్వాత ఎంఐ అభ్యర్థి ఒక్కసారి గిట్ట ఇప్పుడే కనబడ్డాడు, ఆయన గిట్ట లేదు. ఇక ఇది ఉన్నది. నేను 10 ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నా, ఓడిపోయినా కానీ 2 సార్లు ఓడిపోయినా, అది 3వసారి. ప్రజలందరూ నన్ను గుర్తించారు, లోకల్ ఆడ నువ్వే పనిచేస్తావు అని చెప్పారు. కాబట్టి నేను మళ్ళీ మీకు మీ ఆశీర్వాదం కోసం వస్తున్నా, సేవ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో
ఎనీ టైం ఫోన్ చేయండి, ఒకసారి పరీక్షించుకోండి పని చేస్తాడా లేదా అని చెప్పేసి. నా నంబర్ 9704648990. ఒకసారి మీరు ఫోన్ చేయండి, లేపుతాడా లేదా, వస్తాడా రాదా, దాని మీదకి వెళ్ళి మనం చేద్దాం. నా ఓటు చేతి గుర్తు. జగ్గారెడ్డి గారు బలంగా బలపరిచిన వ్యక్తి నవాజ్ కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించారు. మీ యొక్క అందరు సవినయంగా మనవి చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.